మార్వాడీస్ మీద వస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. కొంతమంది వాళ్ళకి వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ రమేష్ అన్న పాటలు ఎంతో మంది మనసుల్ని కదిలించిన పాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క పాటతో ఆయన పోలీస్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కనిపించింది. ఆయన మార్వాడీస్ మీద పాడిన పాట కొన్ని క్షణాలు అయినప్పటికీ కూడా అది వివాదాస్పదంగానే మారిందని చెప్పొచ్చు. మరి ఎందుకని అన్న ఆ పాట పాడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది కూడా అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. మీరు ఎన్నో పాటలు పాడిర్రు, అట్లాంటిది కేసీఆర్ మీద పాడిర్రు, మోడీ మీద పాడిర్రు. ఏ పాట కూడా అంత వివాదాస్పదంగా మారలే. కానీ కేవలం మార్వాడీస్ మీద పాడిన పాట మాత్రం వివాదాస్పదంగా మారింది. మీకు కొన్ని థ్రెడింగ్ కాల్స్ వచ్చాయి, పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు అసలు మెయిన్ ఎందుకు పాడాల్సి వచ్చింది? కేవలం ఆ వివాదం ఒక్కటేనా? అంటే సికింద్రాబాద్లో జరిగిన కారు ఇష్యూ ఒక్కటేనా, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా? అసలు యాక్చువల్గా మార్వాడీల మీద గత 15 సంవత్సరాలుగా చాప కింద నీరులాగా ఒక ఉద్యమంగా నడుస్తూ ఉంది. చిలికి చిలికి గాలివాయిన అయినట్టుగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తున్నటువంటి క్రమంలో దీని మీద పిడమర్తి రావన్న కానీ, లేదంటే తెలంగాణ విఠల్ కానీ, పృథ్వీరాజ్ అన్న కానీ, పాశం యాదగిరి కానీ, జిలకరిశీన్ అన్న కానీ, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ కానీ, అదేవిధంగా ఎంఎఫ్ గోపినాథ్ సార్ కానీ, వీళ్ళందరూ 15 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమం చేస్తున్న క్రమంలోనే రీసెంట్గా మోండా మార్కెట్లో ఒక దళితుడి మీద దాడి చేసిన తర్వాత ఈ పాట పాడాల్సిన సందర్భం వచ్చింది. ఇక్కడ ఎవరో ఇక్కడ వచ్చి బతకడానికి వచ్చేసి మా మీద దాడులు చేస్తా అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్నించాల్సిన గొంతుకగా తెలంగాణ అంటేనే పాట కాబట్టి పాట ద్వారా ప్రశ్నించాలనే క్రమంలోనే ఆ పాట మిత్రుడు కిషోర్ రాస్తే అన్న నువ్వు వాడితే బాగుంటుంది అని చెప్తే నేను పాడడం జరిగింది. కేవలం 34 సెకండ్ల పాటనే ఒక సమాజంలో ఒక అలజడిని తీసుకొచ్చింది. అంటే ఇక్కడ సమాజంలో ఒక ప్రశ్న మొదలైంది. అంటే వాస్తవంగా వీళ్ళ దోపిడీలు ఉన్నాయా, నిజంగానే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం ఏంది అనే క్రమంలోనే ఇక్కడ దాడి జరిగిన తర్వాతనే పాట పాడాల్సి వచ్చింది. పాట పాడిన తర్వాత కూడా మఫ్టీలో వచ్చేసి ఎస్ఓటి పోలీసులు నన్ను కిడ్నాప్ కూడా చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే అన్న మీరు ఫేస్బుక్లో అది అప్లోడ్ చేయడం జరిగింది, ఒక్క రోజులోనే అది 2 లక్షలు దాటడం కూడా జరిగింది. అంటే ఆ పాట అనేది ప్రతి ఒక్కరికి కూడా నరాల్లో ఊపొస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ పాట పాడండి. ఖచ్చితంగా ఆ పాట అనేది అంటే ప్రజల్లో ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉంది. పాట ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి ప్రజలు దాన్ని స్వీకరించారు కాబట్టి అది నేను పెట్టిన నా ఫేస్బుక్, నా ఇన్స్టా ఐడిలో ఒక 2 రోజులలోనే 7,54,000 వ్యూస్ వెళ్ళడం జరిగింది. ఆ పాట ఏంటంటే మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండాగుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా. ఇది అంటే అన్న పాట మొత్తం కూడా వింటే మనం అది వాళ్ళకి అగేన్స్ట్ గానే మనకు కనిపిస్తుంది. కానీ అందులో మోడీని కూడా మీరు ఇన్వాల్వ్ చేయడం జరిగింది, అది ఎందుకంటారు? ఇక్కడ మోడీని ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజస్థానీలు, గుజరాతీలు, ఇక్కడ జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు ఎవరైనా ఈ భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఇక్కడ ఎవరు షాపులు పెట్టినా, ఎవరు కంపెనీలు పెట్టినా 75% ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది మన జీవో. ఇక్కడ మనం వాళ్ళు వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని మనకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి ఇక్కడ మన సంస్కృతి మీద ధ్వంసం చేస్తూ మన బతుకమ్మను, మన బోనాలను వీటన్నిటిని చేసేసి వాళ్ళ కల్చర్ దాండి ఆట తీసుకొచ్చి మనకంట కట్టి ఈరోజు ఏడికి దిగజారిందంటే మనం పెళ్ళిళ్ళు చేస్తే కూడా హల్దీ ఫంక్షన్స్. ఇంతకుముందు మనం నలుగు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇది మన తెలంగాణ సంస్కృతి ఉండే. ఇప్పుడు హల్దీ ఫంక్షన్లతోటి వాళ్ళ సంస్కృతి కూడా మనకు రుద్ది మన మీద ఆధిపత్యం చెలాయించడం కోసం ఇదంతా ప్రయత్నం జరుగుతున్న క్రమంలోనే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తిరుగుబాటు చేయాలని చెప్పేసి మన పాట ద్వారా ప్రశ్నించాలి కాబట్టి మన వాయిస్ వినిపించడం జరిగింది. అన్న అంటే మనం తెలంగాణ శామన్నతో కూడా ఒక మార్వాడి అతను మాట్లాడిన ఆడియో మనం విన్నాం. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము బోనాలు చేసుకుంటాం, మేము బతుకమ్మ కూడా చేసుకుంటాం, మీరు కూడా మా పండుగలు చేసుకుంటున్నారు, అసలు మేము ఎందుకు వెళ్ళాలి, మా వల్ల మీకు ఏంది సమస్య, ఒక్క ఇష్యూ వల్ల ఇంతమందిని బదలం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మేము మార్వాడి గో బ్యాక్ అని మేము అనట్లేదు. భారత రాజ్యాంగ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ, బతికే హక్కు అందరికీ ఉంది. ఇక్కడ ఎవరైనా బతకొచ్చు, బతకొద్దని మేము అంటలేము, వెళ్ళిపోవని మేము అంటలేదు. కానీ ఇక్కడున్న సంస్కృతిని గౌరవించాలి, ఇక్కడున్న సాంప్రదాయాన్ని గౌరవించాలి, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అన్ని రకాలుగా మా సంస్కృతిని విధ్వంసం చేయకుండా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ బతకాలని మేము కోరుకుంటున్నాం తప్ప మీ మీనేదో యుద్ధం ప్రకటించో లేకుంటే మీరు మా మీనేదో యుద్ధం ప్రకటించి ఇది కాదు. మార్వాడి మిత్రులకు మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్న అంశం ఏంటంటే మా సంస్కృతిని గౌరవించండి, ఇక్కడ ఉన్నటువంటి మీరు పెట్టినటువంటి కంపెనీలో మాకు అవకాశాలు ఇవ్వండి.
ఇక్కడ మాకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పోతున్నాయనే కదా తెలంగాణ సాధించింది. ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పెత్తనం మాకు వద్దనే కదా ఇక్కడ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మా హక్కులు మాకు కాకుండా ఇంకా ఇవన్నీ చేస్తామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకోరు కదా. ఖచ్చితంగా ఇక్కడ మా పాట ఎప్పుడు నిరంతరం ప్రజల వైపు ఉంటుంది కాబట్టి పాట ద్వారా నేను ప్రశ్నించాలనుకున్నాం. నేను కేవలం ఒక 34 సెకండ్ల పాట పాడితేనే ఇదంతా అలజడి స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలి. ఎస్ఓటి పోలీసులు కూడా దీని మీద మీరు దాడులు చేయాలి. ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సులు ఎవరికి ఉన్నాయి, అవినీతి దందాలు ఎవరు చేస్తున్నారు, వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అన్న మామూలుగా అసలు పోలీసులు అరెస్ట్ చేసే హక్కు ఎక్కడదంటారు మీకు? అంటే మీరు ఏమన్నా బయటకు వచ్చి సమాజంలో గొడవలు పెట్టడం కానీ ఇవంతా కూడా ఏం చేయలేదు, కేవలం ఒక పాట పాడిరు అంతే. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఫోన్ కూడా చెయ్యనీయకుండా మీ బాబుకి లంచ్ బాక్స్ ఇస్తానన్నా కూడా పట్టించుకునే పరిస్థితి అంటే అసలు ఏమవుతుందంటారు సమాజంలో? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రశ్న ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో గుజరాతీ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తారు. ఇక్కడ కేవలం నాకు ఒక పార్సల్ వచ్చిందని చెప్పేసి కేవలం ఒక పాట పాడినందుకే ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడినాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇక్కడ సామాజిక ఉద్యమాలు కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, లేదంటే ఎర్రజెండా పోరాటాలు కావచ్చు, ఎక్కడ ఏ పోరాటాలు ఉన్నా ప్రజల వైపున నిలబడి ప్రజా గొంతుకగా నిలబడినటువంటి పాటలు ఇక్కడ ఏ సమస్య వచ్చినా పాటతోనే ప్రశ్నిస్తాం కాబట్టి ఒక పాట పాడితే నీకు పార్సల్ వచ్చింది, కొరియర్ వచ్చింది అని చెప్పేసి నన్ను కిందికి దిగినాక మఫ్టీలో వచ్చేసి నేను షార్ట్ మీదనే టీషర్ట్ మీద ఉన్న నన్ను మఫ్టీలో వచ్చేసి కిడ్నాప్ చేయడం జరిగింది. ఇది అరెస్ట్ కాదు, నాకు అరెస్ట్ వారెంట్ చూపించలేదు, కనీసం 41 సిఆర్పిసి కూడా ఇవ్వలేదు. లేదు మీరు ఏపీఎస్కి వెళ్ళి వచ్చారు కనీసం మీ ఐడి కార్డు అని చూపించాలంటే కూడా ఐడి కార్డు చూపించకుండా నన్ను బలవంతంగా బైక్ మీద ఎక్కించుకొని ఎస్ఓటి పోలీసులు నన్ను నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ వైఫ్కి కాల్ చేయడం జరిగింది. అంటే మామూలుగా నేను పిల్లోడికి లంచ్ ఇవ్వాలి, ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే ఒక మానవత్వం అనుకోవచ్చు. ఒక అరెస్ట్ చేయడం అనేది ఒకే అంటే మీ బాబు విషయంలో కూడా వాళ్ళు అట్లా చూడడం ఎట్లా? నేను దీన్ని తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే నేను ఒక ఉగ్రవాదిని కాదు, నేను ఒక తీవ్రవాదిని కాదు, నేను అంతకంటే ఎక్కువ పెద్ద తాలిబాన్ కూడా కాదు. నేను ప్రజాస్వామ్యంలో గౌరవంగా భారత చట్టాల ప్రకారం భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని, నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిని. మీరు నా మీద కేసు అయిందని చెప్పినా, ఎఫ్ఐఆర్ చేసినని చెప్పినా కనీసం ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తే నేను అక్కడ వచ్చేటోని. ఎందుకంటే మీరంటే నేను గౌరవిస్తాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా ఎటువంటి సమాచారం లేకుండా మఫ్టీలో ఎత్తుకొని పోయి కనీసం మామూలుకి స్కూల్ టైం అయింది లంచ్ బాక్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వకుండా కనీసం ఫోన్ ఇవ్వకుండా తీసుకొని పోయి మా భార్యకు ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ చేయకుండా ఫోన్ గుంజుకొని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ ఇచ్చారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ ఇచ్చి చాలాసేపు మంచిగా మాట్లాడారు. ఎవరు ఎక్కడ వల్గర్గా మాట్లాడలేదు, ఎవరు కూడా నన్ను ఎక్కడ బలవంతం పెట్టలేదు, ఏ చేయలేదు, మంచిగా మాట్లాడారు. ఇది 2 వర్గాల మధ్యన ఘర్షణకు దారితీస్తా అని చెప్పేసి మిమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేసినాం, లేదంటే ప్రివెంట్ ఎంక్వైరీ కోసమే పిలిచినాం అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాట ముందు చెప్పుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు కదా, మీరు కూడా టెన్షన్ పడకపోతున్నా ఇంట్లో కూడా టెన్షన్ ఉండేది కాదు కదా. ఇక్కడ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఒక పాట నాపాలి, లేకుంటే భయపెట్టాలి, ఏదో భయపెడితే ఏదో ఆగుతారు అనే ప్రయత్నం తప్ప పాట నాతోటి మొదలైంది కాదు, నాతోటి ఆగేది కాదు. ఇక్కడ గద్దరన్నకు తూటాలు తీస్తే పాట ఆగలే, జయరాజన్న జైల్లో పెడితే ఆగలే, ఏపుడు శోభనకు సంఖ్యలు వేస్తే ఆగలే. ఇక్కడ ఎవరిని ఏం చేసినా పాట ఆగదు. ఇక్కడ ఒక గద్దరన్న చచ్చిపోతే ఇలా వేల లక్షల గద్దర్లు పుట్టుకొచ్చారు. ఇలా ఒక గోరట రమేష్ గొంతు నొక్కి ఇలా మార్వాడీల మీద 100 పాటలు వస్తాయి. ఇప్పుడు నా ఒక పాట నాపొచ్చు కానీ 100 పాటలు నాపలేరు కదా అన్న. మామూలుగా ఇప్పుడైతే మీరు మార్వాడీస్ కల్చర్ గో బ్యాక్ అంటూ కూడా పాట పాడడం జరిగింది వాళ్ళకి వ్యతిరేకంగా. కానీ చాలా మంది కూడా హిందువులు కూడా అందులో మళ్ళీ తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది మార్వాడీస్ దగ్గర పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి కొంతమంది మాత్రం వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేస్తే ఉపాధి పోతుంది అంటూ కూడా కొంతమంది అంటున్న పరిస్థితి. మరి దానికి ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళని ఎవ్వరూ వెళ్ళగొట్టట్లేదు, వెళ్ళిపో అని చెప్పట్లేదు. ఇక్కడ ఈ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. మీరు పెట్టుకునే పెట్టుబడులలో, మీరు పెట్టుకునే కంపెనీలలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము అంటున్నాం. ఇలా గౌరవ బండి సంజయ్ గారు ఏమంటున్నారు, మేము కూడా రోహింగ్యాలకు గో బ్యాక్ అంటున్నాం. మేము అదే చెప్తున్నాం. మేము ఇక్కడ రోహింగ్యాలైనా ఎవరైనా ఇక్కడ గో బ్యాక్ అనాల్సింది ఏది? ఇప్పుడు ఇక్కడ రోహింగ్యాలను నిలగొట్టాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. నువ్వు కేంద్ర సహాయ హోంమంత్రివి కదా, మీరు ఎందుకు ఇన్రోల్ చేయలేదు? మీ ఛానల్ ద్వారా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ అన్న నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి రోహింగ్యాలను నువ్వు వెళ్ళగొట్టలే కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు రోహింగ్యాలను వెళ్ళగొట్టలే కాబట్టి నువ్వు బేసరతగా నువ్వు అసలు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న. దీని గురించి మాధవలత కూడా మాట్లాడడం జరిగింది. అయితే మాధవలత గారు ప్రెస్ మీట్లో అంటే ఒక 5-6 మంది మైకుల ముందు మాట్లాడుతున్నప్పుడు ఎవరో తెలంగాణ శామంట అని చెప్పి కూడా అంటే మామూలుగానే మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణ శామన్న మాత్రం పళ్ళు రాలగొడతా వే అంటూ కూడా కొంచెం అమర్యాద పూర్వకంగా మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది ట్రోల్ అవుతుంది. అంటే మీరు పోరాడుతుంది వాస్తవమే, మీరు ఏదైతే మార్వాడి
మార్వాడీస్కి సంబంధించి మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా బాగానే ఉంది, మీకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఇలా కొంచెం మాటలు ఇదిగా మాట్లాడితే మేము ఎలా సపోర్ట్ చేయగలం అంటూ కూడా కొంతమంది అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటున్నారు? అసలు బీజేపీ ప్లాన్ అయినా మాధవిలత అయినా ఎవరైనా ఇక్కడ 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, లేకుంటే 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టడమే వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అయినా ఇక్కడ ఎవరు మాట్లాడినా సరే సామరస్యంగా మాట్లాడుతున్న క్రమంలో ఒక మార్వాడి అతను పెద్ద మనిషి ఫోన్ చేసి ఏమంటుండు, వల్గర్గా అంటుండు, అమ్మనా బూతులు అంటుండు. ఇప్పుడు ఈమెమంటుంది, చాలా చిన్నగా భూతద్దంలో పెట్టి చూస్తారా అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక దళితుల మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూసి అంత చిన్నగా లోకేష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం. ఇక్కడ ఎవరు ఏ దాడులు చేసినా సరే, ఇలా మార్వాడులైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరెవరి మీద దాడులు చేసినా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా. ఇక్కడ మా డిమాండ్ కూడా ఏంటంటే, ఇక్కడ మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఏం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, దీని మీద ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నది, వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద బాధ్యత తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపారనేది మా విజ్ఞప్తి. అన్న ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇంకోటి మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి కొన్ని విన్నాం, అది నిజమేనా, వాస్తవమేనా? నాకు ఇప్పటివరకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదండి. నాకు ఇప్పటివరకు బెదిరింపు కాల్స్ రాలేదు. నేను ఎక్కడ పోయినా సామరస్యంగానే మాట్లాడుతున్నాను. నేను ఎవరిని వల్గర్గా మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు తోటి భారతీయులే, వాళ్ళేదో మనకు శత్రువులు కాదు, మన మీద వాళ్ళకి శత్రువులు కాదు. ఎవరైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ అందరికీ ఉంది కాబట్టి ఎక్కడైనా సరే, మనం ఎగ్జాంపుల్ అమెరికా పోయినామనుకోండి, ఆ అమెరికా చట్టాలకు అనుకూలంగా బతికితేనే అక్కడ ఉండనిస్తారు. ఆ చట్టాలకు లోబడి పనిచేయకుండా ఆ చట్టాలకు అనుకూలంగా ఉండలేదు అనుకో, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఇక్కడ తెలంగాణ కూడా సంస్కృతి ఉంది, ఒక కల్చర్ ఉంది. ఇక్కడ మనకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని జీవోలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జీవోలకు అనుకూలంగానే ఇలా ప్రైవేట్ రంగంలో 75% భారత రాజ్యాంగం చెప్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. ఇలా మీరు కంపెనీలు పెట్టుకొని 100% మీవోలో పెట్టుకుంటే మాకు ఉపాధి పోతుంది కదా, ఇక్కడ ఉద్యోగం పోతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న కోమట్లు, ఊర్లలో ఉన్నటువంటి కోమటి కోట్లు కానీ, స్వర్ణకారులు కానీ, లేకుంటే విశ్వకర్మలు కానీ ఎంతోమంది చేతి వృత్తులు చేసుకుంటున్నాయి. ఇలా జీవనోపాధి మొత్తం కోల్పోయి ఇలా రోడ్డు పడ్డటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వమే చూపించాలి, ప్రభుత్వమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అన్న అంటే ఈ సమస్య గురించి మాట్లాడొద్దు, మీరు అసలు మార్వాడీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది తెలియడం జరిగింది మాకు. మీకు కూడా ఏమైనా ఫోన్ చేసి మాట్లాడొద్దు ఈ సమస్య మీద, వదిలేసేయండి అంటూ ఎవరైనా ఫోన్ చేసి? మాకు అట్లా ఎవరు చెప్పలేదండి. ఇప్పటివరకు ఎవరు దీని మీద మాట్లాడొద్దు, మీరు మీద అసలు ఈ డిస్కషన్ చేయొద్దని ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలంట, అసలు ఏం కావాలి? ఇక్కడ కోల్పోతున్నటువంటి ఉపాధి అవకాశాలని ఖచ్చితంగా ప్రభుత్వమే కల్పించాలి. ఇక్కడ దాడులు జరగకుండా ప్రభుత్వమే నియంత్రించాలి. వాళ్ళకు బతికే స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు బతుకుతున్నటువంటి జీవన విధానంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవకాశాలు ఇవ్వాలి. ఈ చిన్న చితకా కొట్లు పెట్టుకొని ఆగమవుతున్నటువంటి వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. వీటన్నిటి మీద నియంత్రణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని సమస్యకు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అన్న మామూలుగా కొన్ని ఏరియాస్లో మనం చూస్తాం, అంటే మార్వాడీస్ కొంచెం తెలుగు వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం ఇవి మనం చూస్తూ ఉంటాం. అంటే వెహికల్ దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ షాప్కి తెలుగు వాళ్ళు వెళ్తే కొంచెం చులకనగా చూడడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇందులో చాలా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఇప్పటి వరకు? ఎందుకంటే ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కేవలం సికింద్రాబాద్లో జరిగిన ఇష్యూ ఒక్కటే కాకుండా ఇంకా మీ ముందుకు చాలా వరకు వచ్చాయి. చాలా సమస్యలు వచ్చినాయి, కాకుంటే ఏ ఇష్యూ కూడా ఇంత సీరియస్గా రాలేదు. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోకి, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు గాంధీకి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటివరకు ఉన్న మొత్తం గుజరాత్ కోమటీలే. ఇలా నరేంద్ర మోడీ అయినా, నీరవ్ మోడీ అయినా, టాటా అయినా, బిర్లా అయినా, ఆదాని అయినా, అంబానీ అయినా, నరేంద్ర మోడీ అయినా, అమిత్ షా అయినా, విజయమాల్య అయినా, వీళ్ళందరూ ఎవరు? ఈ దేశ సంపదను కొల్లగొడుతున్న మొత్తం గుజరాత్ వాళ్ళే కదా. ఇక్కడ వీళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి ఇక్కడ డబ్బులను తీసుకొని పోయి అక్కడ వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతారు. ఇక్కడ జీడీపీ ఎట్లా పెరుగుతుంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? ఇక్కడ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. అసలు లైసెన్స్లే లేకుండా వీళ్ళు దందాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు మన భువనగిరిలో యాదగిరిగుట్ట దగ్గర మార్వాడీసే 38,000 కోట్లు 38 కోట్ల రూపాయల బంగారం వాళ్ళ దగ్గర కుదబెట్టుకొని, వాళ్ళు తులం 1 లక్ష రూపాయల బంగారం ఉంటే 50,000 40,000 ఇస్తారు కుదబెట్టుకొని. అట్లా ఒక 38 కోట్ల బంగారం అయిన తర్వాత రాత్రికి రాత్రే వెళ్ళేసిపోయారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉండవు, ఐడి కార్డులు ఉండవు, ఇక్కడ ఎటువంటి ప్రూఫ్ ఉండదు. వాళ్ళు అనుకూలంగా ఉంటే ఇక్కడ దందాలు చేసుకుంటారు, అనుకూలంగా లేకుంటే నైట్ మొత్తం చదువుకొని పోతారు. వీటి మీద ఎవరు నియంత్రించాలి? వీటిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి, వీటిని నియంత్రించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వమే చూపించాలనేది మా డిమాండ్. అన్న ఇంకా మామూలుగా అయితే ఇప్పటికీ మీ వెనకాల ఎంతో మంది కూడా మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా ఏంటంటే ఈ తెలంగాణ అస్తిత్వం, ఇది ఇప్పటికి నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం ఇది. నేను అరెస్ట్ అయినా అని తెలవంగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు వెళ్ళి నాకు మద్దతుగా నిలబడ్డటువంటి
జర్నలిస్టు మిత్రులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పౌర సమాజం ఎవరైనా సరే నాకు సహకరించి నన్ను సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలిపినటువంటి మీ అందరికీ బిగ్ టీ ద్వారా కూడా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. సో చూడొచ్చు, మరికొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి అన్నకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అంటే పోలీస్ స్టేషన్లో కూడా అన్న కొంచెం సఫర్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఇప్పుడు రమేష్ అన్న మాట్లాడిన కూడా మీరు విన్నారు. అన్నకి మద్దతుగా కూడా ముందు నుంచి కూడా మీరు ఉండటం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అన్నకు మద్దతు అనేటువంటిది కేవలం ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి మండలాల నుంచి అన్నకు ఇవాళ మద్దతు ఉంది. ఇవాళ దాడి జరిగిందంటే కేవలం ఒక వ్యక్తి పైన కాదు, తెలంగాణ ప్రజలపైన. ఎందుకని అది మన ఆత్మగౌరవం పైన ఆత్మగౌరవం పైన దాడి జరిగితే ఇవాళ ఏ ఒక్క తెలంగాణ విద్యార్థి కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా సహించరు. కాబట్టి 100% గో బ్యాక్ మార్వాడి, సేవ్ తెలంగాణ. ఖచ్చితంగా మార్వాడి నుంచి పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడున్న కొంతమంది ఈ మార్వాడి అంటే ఎట్లా ఉంటారు, మొన్నటిదాకా మనం చూసుకున్నాం. ఓట్ చోరీ అనే ఉంది కదా, ఈ ఓట్ చోరీకి అనేటువంటిది ఎక్కువ తెలంగాణలోకి వచ్చి ఎక్కువ మంది మార్వాడి కూడా ఈ విధంగా బీజేపీ దీనికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంది. బండి సంజయ్ మాట్లాడుతున్నది ప్రతిదీ కూడా ఆయన అబద్ధం. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణ కాదో ఉందో లేదో తెలీదు. ఎందుకంటే గుజరాత్కు మోకరిలేను కదా, ఆయన చెప్పులు మోసిండు కదా. అందుకోసం బండి సంజయ్ ఇప్పటికైనా నువ్వు తెలంగాణలో ఉన్నావా, లేకపోతే గుజరాత్లో ఉన్నావా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నావా, ఎక్కడున్నావో నువ్వు తెలుసుకొని ఏం జరుగుతుంది. యావత్ తెలంగాణ మొత్తం కూడా ఇవాళ మార్వాడి గోబ్యాక్ అంటుంటే నువ్వు మాత్రం మార్వాడి పైన అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, మార్వాడికి ఏమనొద్దు అని నువ్వు మాట్లాడుతుంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోటి విషయం ఏంటంటే మాధవీలత గారు ఏమంటా ఉన్నారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము మార్వాడికి అండగా ఉంటాం, ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళ ఖబర్దార్ అని చెప్తా ఉంది మాధవీలత. అసలు నువ్వు నిజంగా చెప్పాలంటే నేను అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా నేను బీజేపీ పార్టీ పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు మహిళకు ఉన్న క్వాలిఫికేషన్ కూడా నీకు ఏది ఒక్కటి లేదు. నువ్వు అసలు ఆడదో మగదో కూడా తెలియకుండా ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఇంకోసారి తెలంగాణ బిడ్డలపైన కావచ్చు, తెలంగాణ ప్రజలపైన కావచ్చు, ఎవరిపైన మాట్లాడితే ఈ తెలంగాణలో ఉండే హక్కు కానీ స్వేచ్ఛ కానీ నీకు ఉండదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమై నిన్ను బండి సంజయ్ని తరిమి గుజరాత్ పంపిస్తాం. అవసరమైన గుజరాత్లో మీరు రాజకీయం చేసుకుంటారో ఇంకా ఏం చేసుకుంటారో మీరు అక్కడ గుజరాత్లో చేసుకోండి. తెలంగాణకు మీకు సంబంధం ఏంది? ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలకు కదా ఇక్కడ నష్టపోయింది మేము కదా. మా వనరులు దోచుకుపోతున్నారు, మా బతుకు ఆగమైపోతుంది. మీరు బతకడానికి వచ్చి మా బతుకునే ఆగం చేస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇవాళ మా 70% నుంచి మీరు మార్వాడిలో ఉన్నారు. అంటే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బతకాలన్నా ఇక్కడ స్పేస్ లేకుండా అయిపోయింది. మీరే మొత్తం మొత్తం తెలంగాణ మొత్తం మీరే ఆక్రమించినాక మా బిడ్డలు, మా తమ్ములు, మా అక్కలు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా బతకాలనేటువంటిది ఇవాళ ప్రశ్నార్థకంగా అయిపోయింది. అందుకోసమే గోరెటి రమేష్ అన్న గారు ఖచ్చితంగా గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది ఈ నినాదం అనేటువంటి చాలా కరెక్ట్. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గోరెటి రమేష్ అన్న వెనుకుంటుంది. తెలంగాణ ప్రజల నుంచి ఖచ్చితంగా మేము మద్దతు ఉంటుంది. ఈ గో బ్యాక్ మార్వాడిని తరిమి కొట్టేంత వరకు, మన ఆస్తిత్వం కాపాడుకునేంత వరకు, మా యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేంత వరకు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఖచ్చితంగా మరో ఉద్యమం ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఆ ఉద్యమం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము లెక్క చేయం. ఇంకా 100 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడం అనేటువంటి శూన్యం. ఒకవేళ ఆ ఓట్లు ఎవరో పడతాయంటే ఆ మార్వాడిలో ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ ఓట్లు మాత్రం పడతాయి తప్ప ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరు ఓట్లు కూడా పడవు. అందుకోసమే ఎవరైతే మార్వాడికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము తరుముతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము గుణపడ చెప్తాం. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య. కాబట్టి అంతా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. గ్రామాల్లోకి వచ్చారు, మండలంలోకి వచ్చారు, జిల్లాలోకి వచ్చారు, రాష్ట్రంలోకి వచ్చి నలుమూలల నుంచి మన యొక్క సొమ్మును, మన యొక్క ప్రతిని కూడా దోచుకుంటా ఉంటే ఇవాళ ఏ ఒక్కరు కూడా బీజేపీలో ఉన్న పెద్దలు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకుండా కేవలం ఇక ప్రశ్నిస్తా వాళ్ళపైన అక్రమంగా అనేక రకాలుగా కేసులు పెట్టడం కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మేడం. అన్న మామూలుగా తెలుగు వాళ్ళ మీద మార్వాడీస్ పెత్తనం చాలా వరకు జరుగుతుంది. అలాగే తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు, ఉపాధి కూడా కల్పించట్లేదు అనేది కూడా మనం వినడం జరిగింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది 100% నిజం. ఎందుకంటే గ్రామాల స్థాయి నుంచి ఇవాళ చాలా మంది తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు ఎవరు హైదరాబాద్కు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఉపాధి లేదు, కనీసం ఏ ఒక వనరు లేకుండా వనరులు దోచుకుపోవడమే కాకుండా కేవలం ఇక్కడికి వచ్చి పెత్తనందారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన లేకపోతే ఎవరైనా కనీసం చిన్న చేస్తే వాళ్ళపైన దాడులు చేసేంత వరకు వచ్చిందంటే మీ యొక్క అహంకారం, మీరు తెలంగాణ వాళ్ళే కాదు పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఆత్మగౌరవం కోసం ఇచ్చేస్తే కొట్లాడి పోరాడి ప్రాణాలు పోతున్నా కానీ లెక్క చేయకుండా వాళ్ళని తరిమి కొట్టిన గడ్డ ఈ నేల ఇది.
ఈ నేలపైన వచ్చి ఎక్కడో మార్వాడి గుజరాత్ నుంచి వచ్చి ఇవాళ మా పైన పెత్తందారులు చేస్తారంటే కూడా మేము సహించేది లేదు. వాళ్ళను కూడా త్వరలోనే మేము ఖచ్చితంగా పంపిస్తాం. పంపించేంత వరకు మేము నిద్రపోం. ఎందుకంటే మార్వాడి కోసం రమేష్ అన్న కావచ్చు చాలా మంచి ఉద్యమం తీసుకున్నారు. యావత్ తెలంగాణ మొత్తం కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పోరాటం కార్యాచరణ కూడా అన్నతో పాటు మేము కలిసి నడుస్తామన్నట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్న చాలా మంది కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఈ వ్యాఖ్యల మీద, మరి కొంతమంది సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏంటంటే మన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మొన్న చూసుకుంటే ఒక హిందూ మహిళని పాకిస్తాన్ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేయడం జరిగింది. ఇలా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం మార్వాడీస్ మీదనే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం ఇస్తారు? మార్వాడీస్ మీదనే ఎందుకు ఈ ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందంటే మా సంస్కృతిని ధ్వంసం చేస్తారు. ఇప్పుడు పల్లెలలో మంచి కోలాటాలు ఈ దాండియా గిండి ఇదంతా ఇది మార్వాడి సంస్కృతే. మా పల్లెలలో మంచి కోలాటాలతో ఆడుకునేవాళ్ళు, బతుకమ్మ చేసుకునేవాళ్ళు. ఈ దుర్గామాత కూడా ఇది మార్వాడి సంస్కృతే. అంటే మా సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారు అనే ఒక నినాదం మీదనే కానీ మార్వాడీలు వెళ్ళాలి ఈ దేశాన్ని వదిలిపెట్టి. ఈ భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా బ్రతకవచ్చు, ఏ ప్రాంతంలో అయినా కూడా. దానివల్లనే ఈ భారతదేశంలో ఎక్కడ బ్రతకడానికి కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది భారత రాజ్యాంగం. అందువల్లనే మా పోరాటం తప్ప మార్వాడీలు ఎల్లగొట్టాలని కాదు. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవడానికి కారణాలు ఏంది? ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ మా ఉద్యోగాలు నిధులు నియామకాలను అంతా ధ్వంసం చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వాటా మాకు కావాలనే ఒక కాన్సెప్ట్తోనే ఆంధ్ర వ్యవస్థను దూరం చేయాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు ఆంధ్రలో ఈ ప్రాంతం నుంచి ఆంధ్రలో అంతా వెళ్ళిపోలేదు కదా. ఆ పెత్తందారి వ్యవస్థను మేము బయటకు పంపించే ఉద్యమం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ గడ్డ ఇప్పుడు ఒక గోరేటి రమేష్ అన్న పాటను అణిచివేస్తే వేలాది మంది గోరేటి రమేషులు పుట్టుకొస్తారు. ఎందుకంటే తెలంగాణ గడ్డ అంటే నిత్యం కవులు, కళాకారులకు, మేధావులకు నిండు గర్భిణిలాగా ఎప్పుడు పురుడోసుకునే ఉంటుంది. పాట అంటేనే తెలంగాణ అంటేనే పాట. ప్రతి ఉద్యమానికి కూడా తెలంగాణ పాట ముందు వరుసలో నిలబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏం చెప్తాడంటే 3 గంటల ప్రసంగం కన్నా 3 నిమిషాల పాట ఒక ఉప్పెన లాంటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. అందుకోసమే గోరేటి రమేష్ అన్న పాట 35 సెకండ్ల పాటను ఖండించడానికి రమేష్ అన్నను కిడ్నాప్ చేయడానికి గల కారణం. ఎందుకంటే పాట అంత ప్రభావితం చేస్తుంది తెలంగాణ పోరాటాల గడ్డ కాబట్టి. ఈ విధంగా మేము ఇలాంటి అక్రమ అరెస్టులతో ఇట్లాంటి కిడ్నాప్లతో ఈ ఉద్యమాన్ని అణచివేయలేరు. మార్వాడీలను మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోమని కాదు, మార్వాడి కల్చర్ను, మార్వాడి చేస్తున్న అరాచకాలను, మార్వాడి చేస్తున్న దోపిడీ వ్యవస్థ మాకు వ్యతిరేకం తప్ప మార్వాడీలు వ్యతిరేకం కాదు. అన్న మీరేం చెప్తారు? సో చూడొచ్చు, చాలా మంది మాత్రం రమేష్ అన్నకైతే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ మార్వాడీస్ కల్చర్ కూడా ఒక రకంగా దెబ్బతీస్తుంది మన సమాజాన్ని అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు చివరిగా ఒక పాటతో కూడా ముగించాలి అనుకుంటున్నారు. ఒకసారి పాట పాడు. తెలంగాణ గడ్డ అంటేనే పాట అంటేనే తెలంగాణ కాబట్టి అక్రమ అరెస్టులతో పాటను ఎవ్వరు కూడా ఆపలేరు. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, డప్పు దోలు మధ్యల మూస్తే ఆగదురా యుద్ధం, అది చెరసాలల్లో బందీని చేస్తది రాయుద్ధం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. అట్లా గోరెటి రమేష్ అన్న పాటకు సంఖ్యలేసి పాటను బందీ చేయాలనుకుంటే ఈ పోరాటం ఆగదు, మరింత ఉధృతం చేస్తాం. వేలాది మంది కళాకారులు, మేధావులు ఈ యొక్క పోరాటానికి అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ వాళ్ళ కల్చర్ అలాగే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మా పోరాటం ఈ విధంగానే సాగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా చూద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.